శివగారు త్వరగా రండి. స్నేహ, ఇంకా బోల్డంత టైం ఉంది, ఎందుకంత కంగారు పడుతున్నావు? అది కాదమ్మా, మధ్యలో ట్రాఫిక్ ఉంటే లేట్ అవుతుందని నా భయం. ఏం లేట్ అవదు, వచ్చేసాను కదా. ఏంటి డాక్టర్ గారు, పాపని వదిలించుకోవాలనుకుంటున్నారా? నేను వదిలించుకోవడం ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు? మరి కన్న కూతుర్ని హోటల్లో వదిలేసి వచ్చేశావు. నువ్వసలు మనిషివేనా? నీకసలు మనసుందా? కన్న కూతురు అంటారేంటి? మాకు పిల్లలే లేరు. మీకు పిల్లలు లేకపోవడమేంటి? ఈ పాప మీ కూతురే కదా. మీరిద్దరూ పోట్లాడుకొని ఈ పాపకు అన్యాయం చేస్తారా? అయ్యో నిజమండి, నాకింకా పిల్లలు లేరు. మాకు పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు. ఏంటి, పెళ్ళై సంవత్సరం కూడా కాలేదా? మరి ఇంత పిల్ల ఎక్కడి నుంచి వచ్చింది? పాపా, నువ్వు చెప్పమ్మా, వీళ్ళిద్దరూ మీ అమ్మా నాన్నలేనా? వీళ్ళెవరో నాకు తెలీదు. ఈయన మాత్రం మా డాడీనే. పేరు కంఠమనేని శివకుమార్. శివ, ఏం జరుగుతుంది? ఈ పాప ఎవరు? నిన్ను నాన్న అంటుందేంటి? అత్తయ్య, నిజంగా నాకేం తెలీదు. నేను పార్క్ వెళ్ళాను కదా, అక్కడ ఈ పాప కనిపించింది. పాప క్యూట్గా ఉంది కదా అని ఐస్ క్రీమ్ బెలూన్ కొనిచ్చాను, అంతే. నన్నే డాడీగా ఫిక్స్ అయిపోయింది. ఇదే డ్రామాని పార్కులో ఆడావు. అక్కడ కాదని చెప్పాం, మళ్ళీ ఇక్కడ మొదలు పెట్టావు. నీ తప్పుని కప్పుపుచ్చుకోవాలని చూడకు. పాపకి అన్యాయం జరిగితే ఊరుకోను, నిన్ను జైల్లో పెట్టిస్తాను. జైలు అంటున్నారేంటండి? మా ఆయన ఏ తప్పు చేయలేదు. ఆ పాప అసలు మా పాపే కాదు. మాకు పిల్లలు లేరని చెప్తున్నాను కదా. చెప్పావులే అమ్మా, పిల్లలు లేరనే కాదు, పెళ్ళై సంవత్సరమే అయిందని కూడా చెప్పావు. ఈ పాపకు నువ్వు తల్లి కాకపోవచ్చేమో కాని తండ్రి మాత్రం మీ ఆయనే. అని మీరనుకుంటే సరిపోతుందా? ఆ పాప శివగారి కూతురే అనడానికి సాక్ష్యం ఏంటి? ఓహో, ప్రూఫ్స్ కావాలా? కావలసినన్నున్నాయి. పాపా, ఆ ఫోటోలు ఇవ్వమ్మా. చూడండి. స్నేహ, ఈ ఫోటోలేంటో నిజంగా నాకు తెలీదు.
నేను కూడా వీటిని ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ పాప ఎవరో కూడా నాకు తెలీదు. తెలీదా? పాపా, నీ పేరేంటమ్మా? లక్ష్మి. ఇదెవరి పేరు? మా నాన్నమ్మ పేరు. అంతా అబద్ధం. అది మా అమ్మ పేరని నేనే చెప్పాను. నువ్వు కాక ఇంకెవరు చెప్తారు? ఏ విషయమైనా తండ్రే పిల్లలకు చెప్తాడు. స్నేహ, అయ్యో స్నేహ, స్నేహ, స్నేహ. స్నేహ, చూడు, ఈ పాప ముఖం చూసే ఇప్పటికి మిమ్మల్ని విడిచిపెడుతున్నాను. తనకేమైనా జరిగినా, సరిగా చూసుకోకపోయినా నిన్ను జైల్లో వేయిస్తాను. బెయిల్ కూడా రానివ్వను. జాగ్రత్త. పదండి. పాపా, నా పేరు లక్ష్మి. ఏమైంది? వీడు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? కావేరి, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? కాకమ్మా, ఆ మొబైల్ షాప్ వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏమైందో తెలియట్లేదు. దానికింత ఆలోచన ఎందుకు? షాప్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది కదా. వద్దు కాకి, ఈ టైంలో కావేరి బయటకు వెళ్లడం అంత మంచిది కాదు. పర్వాలేదని వెళ్లేది మొబైల్ షాప్కే కదా. అది కాదు కాకి, ఆ రోజు ఇలాగే గెస్ట్ హౌస్కి వెళ్ళింది. లేనిపోని అనర్థాలన్నీ జరిగాయి. దానికంటే మొబైల్ షాప్ వాడికి ఫోన్ చేసి వాణ్ణే తీసుకురమ్మంటే సరిపోతుంది. అతను ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు అత్తయ్య. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు.